4 సంవత్సరాలు కోరి నడుస్తున్నది. భూమి మాదే సొంతము, మా నాయనది మా అమ్మది ఉంటే మొత్తము లీజుకిచ్చి అనుకుంటే వచ్చి అత్తాయిగా వచ్చి కోరి దొవ్వుకొని మన్ను తీసుకుపోవడం జరుగుతున్నది. మేము ఇప్పుడు వచ్చినాము. నోటి పేదల్లో మేము 20 ఎకరాల భూమి పెట్టుకుని కూడా మాకు 1 కిలో నూకలు కూడా గతి లేవు. అంత అన్యాయం ఉన్నది మా ఊర్లో. మీరు వచ్చి ఏమైనా న్యాయం చేయండి సారు. మేము పేదవాళ్ళం సారు, మాకు వచ్చి ఇంత అన్యాయం చేస్తున్నారు. మాకైతే మేము బతికేటోళ్ళము, మాకింత చెయ్యొద్దు, మాకు సాయం చెయ్యాలి. మాది మాకు కావాలి. తీసుకోబోతున్నారు. మేము కోట్ల కేసేస్తే కూడా మాకు ఏం న్యాయం చేయలేదు. నాతి పాలు దౌతనున్నారు. ఎప్పుడు అందరం వచ్చి దీని కింద వాడిన కూడా సచ్చిన కూడా కరనే. మా పిల్లలు లేరేం లేరు, మేము వచ్చాము ఆడపిల్లలు సార్. మాకు మగ దిక్కు లేరు, ఎవరు లేరు మాకు. 5 మంది, మేము 5 మంది, 20 మంది ఆడపిల్లలం సార్. ఆపనీకి వస్తేనే ఇంకా 14 తారీఖు దాకా ఛాన్స్ ఇంకా కూడా ఛాన్స్ మేమేం చేస్తాం. 16 తారీఖు దాకా నడవని అంటున్నారు. అందరం వచ్చి కావాలంటే ప్రాణాలు కూడా తీయనియం. మాకు న్యాయం అయితేనే మేము బతుకుతాం, చచ్చిపోతాం. అంతా ఫ్యామిలీ వచ్చి అందరం మొత్తము 4 ఫ్యామిలీ వస్తాము. మొత్తం దీని కింద పడేసి వస్తాం.